పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ రామలక్ష్మి. ఈరోజు వార్తాపత్రికలోని ప్రధాన అంశాలు కనుక మనం ఈరోజు చర్చించుకుంటే, మొదటిగా ఈనాడు విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వెల్లడి. వెంకయ్యనాయుడు తర్వాత పోటీ పడుతున్న రెండో తెలుగు వ్యక్తి. 3 దఫాలుగా ప్రతిపక్షాల అభ్యర్థులు దక్షిణాది వారే అంటున్నారు. ఇకపోతే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. ఇక కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మంగళవారం మధ్యాహ్నం ఢిల్లీలో ఈ విషయాన్ని అయితే ప్రకటించినట్లు తెలుస్తుంది. ఇక మరొక వార్తను దీనికి సంబంధించి చూస్తే కనుక, జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి విజయానికి తెలుగు రాష్ట్రాల్లో ఏకమవ్వాలి. ఉపరాష్ట్రపతిగా ఆయన్ని గెలుచుకోవడం తెలుగువారిగా మన బాధ్యత. చంద్రబాబు, కేసీఆర్, ఓవైసీ, జగన్, పవన్ కళ్యాణ్, భాజపా నేతలకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేసినట్లుగా అయితే తెలుస్తుంది. ఇక మరొక వార్తను మనం చూస్తే కనుక, ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ను ఏకగ్రీవంగా ఎన్నుకుందాం, అధికార విపక్షాలకు ప్రధాని మోదీ పిలుపు. ఇక మరొక వార్తను చూస్తే, నేరం చేసే ప్రధానమంత్రికి ఉద్వాసన. దీంతో సహా నేడు లోక్సభలో 4 కీలక బిల్లులు. జమ్మూ కాశ్మీర్లో రాష్ట్ర హోదా పునరుద్ధరణ. ఇకపోతే కనుక నేడు తీవ్రమైన నేరారోపణలతో అరెస్ట్ అయితే ప్రధానమంత్రిని, కేంద్ర మంత్రిని కూడా పదవి నుంచి తొలగించే వీలు కలిగించే బిల్లును అయితే కనుక బుధవారం లోక్సభలో పెట్టనున్నట్లుగా అయితే అధికార వర్గాలు అయితే ఇప్పుడు ఇక్కడ తెలుపుతున్నాయి. ఇక మరొక అప్డేట్ను మనం చూసుకుంటే, జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికను రద్దు చేయండి, నిబంధనలకు విరుద్ధంగా కమిషన్ ఏర్పాటు చేశారు. గత ప్రభుత్వాన్ని అప్రతిష్టాలు పాలు చేసే రాజకీయ వ్యూహం. హైకోర్టులో కేసీఆర్, హరీష్ రావు పిటిషన్లు. వేరువేరుగా ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ ఇక మరొక వార్తను చూసుకుంటే కనుక, జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికను రద్దు చేయండి, నిబంధనలకు విరుద్ధంగా కమిషన్ ఏర్పాటు. గత ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసే రాజకీయ వ్యూహం. హైకోర్టులో కేసీఆర్, హరీష్ రావుల పిటిషన్. ఇకపోతే కనుక కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను రద్దు చేయాలని చెప్పేసి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అలాగే హరీష్ రావు హైకోర్టులో అయితే కనుక వేరువేరుగా పిటిషన్లు అయితే దాఖలు చేసినట్లుగా తెలుస్తుంది. ఇక మరొక వార్తను మనం చూసుకుంటే కనుక, ఈరోజు తీరని నష్టం మిగిల్చి చెరువులు పొంగి పొలాల్లో ఇసుక మేటలు. ఏటూరు నాగారంలో 17 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు, బలహీనపడిన వాయుగుండం. ఇకపోతే కనుక వర్షాల కారణంగా ములుగు జిల్లా ఏటూరు నాగరం మండలంలో అనేక ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. ఇక్కడ మనం ఇమేజ్లో చూసుకున్నట్లు ఇసుక మేట అది ఏర్పడడంతో మహిళలందరూ కూడా ఇక్కడ రైతులందరూ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఇక్కడ నెలకొన్నట్లుగా తెలుస్తుంది. ఇక మరొక వార్తను చూస్తే, భారత్ చైనా సంబంధాలు ప్రపంచ శాంతికి కీలకం. వాంగ్ యూతో భేటీ తర్వాత మోదీ వ్యాఖ్య, మన శత్రువులం కాదు భాగస్వాములమన్న చైనా మంత్రి. అరుదైన ఖనిజాల ఎగుమతికి బీజింగ్ అంగీకారం. త్వరలో నేరుగా విమాన సర్వీసులో పునరుద్ధరణ. ఇకపోతే కనుక ప్రాంతీయ సుస్థిరతకే కాదు ప్రపంచ శాంతి సౌభాగ్యాలకు భారత్ చైనా సంబంధాలు కీలకమని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఇక మరొక వార్తను మనం గమనిస్తే కనుక, చెదిరిన మనుషులకు సాంత్వనేది. బీమా ఉన్న ధీమా కరువు. అత్యధిక కేసుల్లో నగదు రహిత చికిత్సలకు ఇన్సూరెన్స్ కంపెనీలు మొండి చేయి. రియంబర్స్మెంట్లోనూ తీవ్ర జాప్యం. అమలుకు నోచుకునే IRDAI నిబంధనలు. దేశంలోని 20% మందిలో ఏదో ఒక మానసిక రుగ్మత. ఇక మరొక వార్తని ఇక్కడ మనం గమనిస్తే కనుక, 6,000 మంది విద్యార్థులు వీసాలు రద్దు, నిబంధనల ఉల్లంఘనతో అమెరికా నిర్ణయం. అమెరికాలో నిబంధనలు ఉల్లంఘించిన విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా 6,000 మంది అంతర్జాతీయ విద్యార్థుల వీసాలను అయితే రద్దు చేసినట్లుగా అమెరికా నిర్ణయం తీసుకుంది. ఇక మరొక వార్తను చూస్తే, 40 అంతస్తుల భవనమంత ఎత్తు రాకెట్ను నిర్మిస్తున్నాం, అంతరిక్ష పరిశోధనలో అద్భుత ప్రగతి సాధించాం. ఓయూ స్నాతకోత్సవంలో ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణ. ఇకపోతే కనుక ఇస్రో చైర్మన్ మాట్లాడుతూ ఈ యొక్క 40 అంతస్తుల భవనం ఎంత ఎత్తు ఉంటుందో అంత ఎత్తుగా రాకెట్ని అయితే కనుక నిర్మిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక మరొక వార్తను మనం ఇక్కడ చూసుకుంటే, డిమాండ్ల సాధనకు ఉద్యమం. సెప్టెంబర్ 8 నుంచి జిల్లాలో బస్సు యాత్ర. అక్టోబర్ 12న చలో హైదరాబాద్ ఉద్యోగుల ఐశాఖ భేటీలో నిర్ణయం. ఇక మరొక వార్తాపత్రికను మనం చూస్తే, ఆంధ్రజ్యోతి. తెలుగు వాడిని గెలిపించుకుందాం, సుదర్శన్ రెడ్డిని ఉపరాష్ట్రపతిగా ఎన్నుకుందాం, ఒక తాటిపైకి వచ్చి ఓటు వేద్దాం, 2 రాష్ట్రాల 60 ఓట్లు ఆయనకే పడాలి. ఇక పార్టీలు వేరైనా నాడు PV విషయంలో ఎన్టీఆర్ చూపిన చొరవను స్ఫూర్తిగా తీసుకోవాలి. సుదర్శన్ రెడ్డి గెలిస్తే ప్రజాస్వామ్యం సురక్షితం. రాష్ట్రంలో కులగణన సర్వే అధ్యయనానికి నిపుణుల కమిటీ చైర్మన్ గా సేవలందించారు. పార్టీ అధిష్టానం ఆదేశిస్తే సుదర్శన్ రెడ్డికి మద్దతు కోసం కేసీఆర్ ను కలుస్తా. ఇక మరొక అప్డేట్ మనం చూసుకుంటే, సీఎం అయినా PM అయినా అరెస్టులైతే అవుట్.
30 రోజులు జైల్లో ఉంటే పదవి ఊడినట్లే. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో మంత్రులకు వర్తింపు. 5 ఏళ్లు ఆపై శిక్ష పడే క్రిమినల్ కేసుల్లోనే రాజ్యాంగ సవరణకు కేంద్రం సమాయత్తం. నేడు లోక్సభలో 3 బిల్లులు ప్రవేశపెట్టనున్న షా అనంతరం పార్లమెంటరీ కమిటీకి విపక్ష ప్రభుత్వాలను కూల్చే కుట్ర. ఎన్డీఏ ముఖ్యమంత్రులను ముట్టుకోరు కాంగ్రెస్ అంటుంది. ఇక మరొక వార్తను మనం చూస్తే గోదావరి కృష్ణా ఉగ్రరూపం. మేడిగట్టుకు 6.65 లక్షల క్యూసెక్కులు. ఎస్ఆర్ఎస్పీ 39 గేట్ల ద్వారా నీటి విడుదల. శ్రీశైలంకు 3.90 లక్షల క్యూసెక్కులు వరద. సాగర్ నుంచి 4 లక్షల క్యూసెక్కులు విడుదల. రాష్ట్రాన్ని వీడని వాన. రాకపోకలకు బ్రేక్. ఇక భువనగిరిలో వాగుల్లో చిక్కున 2 మృతి. మహారాష్ట్రలో కొనసాగుతున్న వర్ష బీభత్సం. తానేలో 8 మంది మృతి. ఇక ఈ వర్ష బీభత్సం కారణంగా అనేక ప్రాంతాల్లో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నట్లుగా అయితే తెలుస్తుంది. ఇక యూరియా వరి మాయ. రాష్ట్రంలో వరి సాగు పెరగడంతోనే యూరియాకు కొరత. పత్తి మొక్కజొన్న సాగు నుంచి మల్లుతున్న రైతులు. యాంత్రీకరణతో వరి సాగులో తగ్గిన కూలీల పాత్ర. శ్రమ తక్కువ, ధాన్యం విక్రయాలు సులభం. సన్నాలకు బోనస్ ఇవ్వడంతో పెరిగిన ఆసక్తి. వరి సాగులో అవసరం మించి యూరియా వినియోగం. ఇకపోతే కనుక యూరియా వినియోగానికి సంబంధించి దాని కొరత ఉండడంతో రైతులైతే కనుక బారులు తీరినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ మనం ఇమేజ్లో చూస్తే మహబూబ్ నగర్ జిల్లాలోని గోడూరులో యూరియా కోసం నించున్న మహిళలు, రైతులు క్యూసెక్లు. ఇక మరొక వార్తను మనం చూస్తే సింగరేణికి గోల్డెన్ ఛాన్స్. ఇకపై బంగారం, రాగి అన్వేషణ కూడా. సంస్థ 136 ఏళ్ల చరిత్రలో తొలిసారి. వేలంలో కర్ణాటక దేవదుర్గ బ్లాక్ సొంతం. 5 ఏళ్ల పాటు గనుల కోసం అన్వేషణ. మైనింగ్ లో దక్కనున్న 37.75% రాయల్టీ. సీఎం రేవంత్ రెడ్డి బట్టి అభినందనలు. దేశంలో అగ్రగామిగా నిలవాలనే ఆకాంక్ష. ఇక మరొక వార్తను చూస్తే ఆన్లైన్ బెట్టింగ్ నేరం. కేంద్రం కీలక నిర్ణయం. బిల్లుకు కేబినెట్ ఓకే. నేడు లోక్సభలో ప్రవేశపెట్టే అవకాశం. బెట్టింగ్ సొమ్మును బ్యాంకులు బదిలీ చేయొద్దు. రియల్ మనీ గేమింగ్ పై ప్రచారం నిషేధం. బిల్లులో పలు ప్రతిపాదనలు కూడా ఇక్కడ చేయనున్నట్లుగా తెలుస్తుంది. ఇక మరొక అప్డేట్ ని మనం చూస్తే ఈరోజు వినాయక విగ్రహ తరలింపులో విద్యుద్ఘాతం. ఇక వేర్వేరు ఘటనలో 3 మృతి. హైదరాబాద్ కామారెడ్డిలో ఘటనలు. గణేష్ మండపం పనుల్లో ఉండగా షాక్. హైదరాబాద్ లో మరో యువకుడు మృతి. ఇకపోతే కనుక గత 2-3 రోజులుగా చూస్తే కనుక కృష్ణాష్టమి రోజు అలాగే జరిగింది. ఇప్పుడు వినాయకుడి యొక్క విగ్రహాలు వినాయక చవితి వస్తుంది కాబట్టి ఆ తరలించే పనుల్లో కూడా ఈ యొక్క విద్యుద్ఘాతం తగిలి ఈ విద్యుత్ వైర్లు అనేవి తగిలి మరణాలు అనేవి ఎక్కువ సంభవించిన కేసులు అయితే కనుక ఇప్పుడు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇక మరొక అప్డేట్ చూస్తే ఆరోగ్యశ్రీ గణాంకాల ఆధారంగా క్యాన్సర్ అట్లాస్ తయారు చేయాలి. ప్రతి ఒక్కరికి 100 కిలోమీటర్ల పరిధిలోనే ప్రాథమిక క్యాన్సర్ కేర్ లభించేలా చర్యలు. చికిత్సకు రాష్ట్రం దాటేళ్ల పరిస్థితి ఉండొద్దు. పిల్లల కోసం ఆంకాలజీ ఇన్స్టిట్యూట్. సర్కారుకు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు సూచనలు. ఇక మరొక వార్త 6,000 మంది విదేశీ విద్యార్థులకు వీసాలు రద్దు. ట్రంప్ సర్కార్ తాజా నిర్ణయం. చట్టాలను ఉల్లంఘించారంటే ఆరోపణలు. ఇక మరొక వార్త చూసుకుంటే కనుక డిఎస్ఆర్ గ్రూప్ సంస్థలో ఐటీ సోదాలు. హైదరాబాద్, బెంగళూరులో ఏకకాలంగా. మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి ఇంట్లో కూడా. ఇక ఫ్లాట్ల అమ్మకాల్లో అక్రమాలు జరిగాయన్న ఫిర్యాదుల నేపథ్యంలో పత్తి దిగుమతిపై సుంకం రద్దు. 2022లో పొడుగు పింజ పత్తిపై వేసిన 11% పన్ను సెప్టెంబర్ 30 వరకు నిలుపుదల. వస్త్ర పరిశ్రమల విజ్ఞప్తి మేరకు కేంద్రం నిర్ణయం. ట్రంప్ 50% బాధుడితో కుదేలైన పరిశ్రమ. ఇక మరొక వార్తాపత్రికను మనం గమనిస్తే సాక్షి. ఉపరాష్ట్రపతి బరిలో జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఇండియా కూటమి అభ్యర్థిగా ఎంపిక. విపక్ష పార్టీల ఏకగ్రీవ నిర్ణయాన్ని ప్రకటించిన కాంగ్రెస్ చీఫ్ ఖర్గే. ఈ ఎన్నిక సైద్ధాంతిక యుద్ధం అంటూ అభివర్ణన. ప్రజాస్వామ్యం సాధించిన గొప్ప విజయమని వ్యాఖ్య. ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్తో పోటీ పడనున్న సుప్రీం మాజీ జస్టిస్. నేడు నామినేషన్లు దాఖలు చేయనున్న అభ్యర్థులు. సెప్టెంబర్ 9న ఎన్నికలు. ఇక వ్యవసాయ కుటుంబంలో జన్మించి నాయ కోవిదుడిగా ఎదిగిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి. ఇకపోతే కనుక మన తెలుగు స్టేట్స్ నుంచి జస్టిస్ సుదర్శన్ రెడ్డి అయితే కనుక ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికలకైతే నిలబడ్డారు అభ్యర్థిగా. ఇకపోతే కనుక సెప్టెంబర్ 9ని జరిగే ఎన్నికలకు సంబంధించి ఈ యొక్క వార్తలు అనేవి ఎక్కువగా వస్తూ ఉన్నాయి. ఇక మరొక అప్డేట్ని చూస్తే 40 అంతస్తులంతా జంబో రాకెట్. 75 టన్నుల పేలెడ్ మోసుకెళ్లగల సామర్థ్యం. ఇక భారీ రాకెట్ కు రూపొందిస్తున్నామన్న ఇస్రో చైర్మన్. ఈ ఏడాది నావిక ఉపగ్రహం A1 రాకెట్ ప్రయోగాలు. 3 ఏళ్లలో స్పేస్ లో మన రాకెట్ 3 ఇంతలు. ఉపగ్రహాల తయారీలో బలమైన శక్తిగా భారత్. OU 84వ స్నాతకోత్సవంలో డాక్టర్ నారాయణ వెల్లడి. ఇక మరొక వార్త సర్కారీ ఉద్యోగుల జంగ్ సైరన్. ప్రభుత్వ తీరును నిరసిస్తూ అక్టోబర్ 12న చలో హైదరాబాద్.
ఉద్యోగుల జేఏసీ నిర్ణయం. సెప్టెంబర్లో బస్సు యాత్రలు. 1,00,000 మంది ఉద్యోగుల సమీకరణ. 63 డిమాండ్ల సాధన కోసం ఉద్యమ కార్యాచరణ ఖరారు. వేచి చూసాం, ఓపిక నశించిందన్న జేఏసీ నేతలు. ఇక మరొక వార్తను చూస్తే పీసీ ఘోష్ నివేదిక నిలిపివేయండి. కాళేశ్వరంపై కమిషన్ నివేదిక ఏకపక్షం, చట్టవిరుద్ధం. బీఆర్ఎస్ సర్కార్ను ముద్దాయిగా చూపే ప్రయత్నం. నివేదిక కాపీ మాకివ్వమంటే రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదు. ఆ కమిషన్కు విచారణార్హత లేదు. నివేదికను కొట్టివేయాలి. మాకు నోటీసులు ఇవ్వకుండా ఆదేశాలు జారీ చేయండి. వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేసిన మాజీ సీఎం అలాగే మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఇందులో పేర్కొనడం జరిగింది. ఇక నెహ్రూ వల్ల 2 సార్లు దేశ విభజన. సింధు నది జలాల ఒప్పందంతో భారత్కు తీవ్ర నష్టం. 80% జలాలను పాకిస్తాన్కు అప్పగించారు. నెహ్రూ హయాంలో జరిగిన తప్పిదాలను సరిచేస్తున్నాం. ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడి. సిపి రాధాకృష్ణన్ ఏకగ్రీవ ఎన్నికకు సహకరించాలని విపక్షాల విజ్ఞప్తి. ఇక మరొక వార్తను చూస్తే ఇంటర్నేషనల్ వార్తలు కూడా ఎక్కువగా మెయిన్గా వస్తూ ఉన్నాయి. జెలెన్స్కీతో స్వయంగా మాట్లాడతా. ఉక్రెయిన్ అధ్యక్షుడితో నేరుగా చర్చలకు సిద్ధమైన రష్యా అధ్యక్షుడు పుతిన్. వివరాలు వెల్లడించిన అమెరికా విదేశాంగ మంత్రి రూబియో. జెలెన్స్కీ పుతిన్ భేటీ తర్వాత త్రైపాక్షిక సమావేశం అంటున్న ట్రంప్. ఇక మరొక వార్త మెయిన్ వార్తగా ఎక్కువగా నిలుస్తుంది. యూరియా ఏదయ్యా. రాష్ట్ర వ్యాప్తంగా పెరిగిన డిమాండ్. రోడ్డుకెక్కుతున్న రైతులు. భారీ వర్షంలోనూ షాపుల ఎదుట క్యూలు. సరిపడా యూరియా, మిగతా ఎరువులు ఉన్నాయంటున్న అధికారులు. ప్రస్తుతం 50,000 మెట్రిక్ టన్నులు కూడా నిల్వ లేదనే సమాచారం. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, మెదక్, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలో తీవ్ర కొరత. సరఫరా తగ్గడం, ప్రైవేట్ డీలర్ల పక్కదారి పట్టించడమే కారణం. ఇక మరొక వార్త చూస్తే ఆన్లైన్ బెట్టింగ్ పై ఉక్కుపాదం. ఆన్లైన్ మనీ గేమింగ్ సేవలు అందించే ప్లాట్ఫామ్లపై కేంద్రం నిషేధం విధించనుంది. ఈ మేరకు ఉద్దేశించిన రెగ్యులేషన్స్ ప్రమోషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ బిల్లుకు కేంద్రం కేబినెట్ ఆమోద ముద్ర వేసినట్లుగా తెలుస్తుంది. ఇక శాఖల సమన్వయ లోపంతోనే సమస్యలు. రాష్ట్రంలో రెవెన్యూ, మున్సిపల్, నీటిపారుదల శాఖ అధికారుల సమన్వయ లోపంతోనే సమస్యలు వస్తున్నాయని, వందల పిటిషన్లు దశాబ్దాలుగా పెండింగ్లో ఉండటానికి వారే కారణమని హైకోర్టు మండిపడుతుంది. ఇక మరొక వార్త ఇందులో విద్యుత్ స్తంభాలపై కేబుల్ వైర్లు తొలగించండి. విద్యుత్ స్తంభాలపై ప్రమాదంగా మారిన కేబుల్ వైర్లను వెంటనే తొలగించాలని డిప్యూటీ సీఎం భట్టి అధికారులను ఆదేశించారు. కేబుల్ ఆపరేటర్లు నోటీసులకు స్పందించకపోవడంపై మండిపడ్డారు. సో ఇక ఇవి ఈ రోజుటి వార్తలు అయితే కనుక మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.